విమాన ప్రయాణం అంటేనే ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. కానీ ఓ ప్రయాణికుడు విమానంలో చేయకూడని పని చేసి అరెస్ట్ అయ్యాడు. ఢిల్లీ నుంచి గోవా వెళుతున్న ఆకాశ విమానంలో ఆశిష్ అనే వ్యక్తి ప్రయాణించాడు. ప్రయాణ సమయంలో టాయిలెట్కు వెళ్లిన అతను అక్కడ బీడీ కాల్చాడు. వాష్రూమ్ నుంచి బీడీ పొగ వాసన రావడం గమనించిన సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే అతడిని తనిఖీ చేశారు. అతడి బ్యాగులో బీడీలు, లైటర్ ఉన్నట్లు గుర్తించారు. అతడు వాష్రూమ్లో బీడీ తాగినట్లు గుర్తించి విమానం గోవాలో ల్యాండ్ అయిన వెంటనే అతడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతర ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించే లైటర్ వంటి వస్తువులను తీసుకొచ్చినందుకు అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సివిల్ ఏవియేషన్ చట్టాలను ఉల్లంఘించినట్లు గుర్తించి భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విమానంలో పొగ తాగడం చాలా ప్రమాదకరమని, అది తోటి ప్రయాణికులు, విమాన భద్రతకు ముప్పు కలిగిస్తుందని పోలీసులు తెలిపారు. అయితే భద్రతా అధికారుల కళ్లు గప్పి ప్రయాణికుడు నిషేధిత లైటర్ను విమానంలోకి ఎలా తీసుకొచ్చాడనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ఇలాగే విమానం టేకాఫ్ కావడానికి సిద్ధమవుతున్న సమయంలో ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగాడు. హైదరాబాద్కు చెందిన అహ్మద్ శంషాబాద్ నుంచి ఇండిగో ఎయిర్లైన్స్లో అబుదాబీకి వెళుతున్నాడు. విమానం టేకాఫ్ తీసుకోవడానికి రెడీ అవుతుండగా అహ్మద్ రహస్యంగా సిగరెట్ తాగాడు. గమనించిన ఎయిర్ హోస్టెస్ విషయాన్ని పైలట్ దృష్టికి తీసుకెళ్లింది. అప్రమత్తమైన భద్రతాధికారులు అహ్మద్ను అరెస్ట్ చేసి పోలీసులకు అప్పగించగా వారు కేసు నమోదు చేశారు. ఎంతో క్షుణ్ణంగా చేసే తనిఖీలను తప్పించుకుని అతను సిగరెట్తో విమానం ఎలా ఎక్కాడన్నది ప్రశ్నార్థకంగా మారింది.